ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు. రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 105 అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి. రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో 198 శంకుస్థాపనలు ఉంటాయి. రేపు ఒక్కరోజే 105, రాబోయే వారం రోజుల్లో 198, అన్నీ కలిపి 303. ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి రోజు చేసే 105 శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల 303 కోట్ల రూపాయలు, 303 అభివృద్ధి పనులు శంకుస్థాపనలు. ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేయటం కాదు, అక్షరాల 60 రోజుల్లో 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేసే తేదీ మే 20వ తారీఖు. మే 20వ తారీఖున ఈ యొక్క 303 పనులు, అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అందిస్తామని సవినయంగా మనం చేస్తున్నాం. రేపటి రోజు శంకుస్థాపనల్లో కొన్ని చోట్ల నేను పాల్గొంటా, కొన్ని చోట్ల మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు పాల్గొంటారు, మరికొన్ని చోట్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటాడు, మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు, అదేవిధంగా షంసుద్దీన్, షాబీర్ ఖాన్, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని చోట్ల పాల్గొంటారు. అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే 105 శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టబోతున్నాం. ఈ యొక్క 303 పనులకి, అంటే రేపటి రోజు చేసే 105 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, మరో వారం రోజుల్లో వారం లోపు ప్రతిరోజు కూడా 13, 14, 15, 16 అన్నీ కలగలిపితే మొత్తం 303 పనులు. ఇవన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లలో జరగబోతున్నాయని చెప్పని మనం చేస్తూ ఉన్నాం. ఈ 303 అభివృద్ధి పనుల అయ్యే ఖర్చు అక్షరాల సుమారు 40 కోట్ల రూపాయలని చెప్పని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 8 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టిన ఖర్చు 191 కోట్లు. 8 నెలల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా పెట్టిన ఖర్చు అక్షరాల 191 కోట్లు. వీటిలో 75 కోట్లతో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు శరవేగంగా నిర్మాణం సాగుతూ ఉన్నాయి. ఈ 191 కోట్లలో 75 కోట్లతో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్లు. అదేవిధంగా 26 డివిజన్లు, 18 గ్రామాల్లో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి, మరికొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ 191 కోట్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి పనులు కొన్ని చోట్ల పూర్తయినాయి, కొన్ని నిర్మాణ దశల్లో ఆఖరి దశలో ఉన్నాయి, మరికొన్ని ఈ వారం రోజుల్లో శంకుస్థాపనలు చేసుకొని పోతున్నాం. అన్నీ కలగలిపి మే 20వ తారీఖున ప్రజలకు అంకితం చేస్తామని సవినయంగా మనం చేస్తున్నాం. రేపటి రోజు శంకుస్థాపనలు ఎక్కడా కూడా మేము వివరం చేయం. నేను కానీ, భానుశ్రీ గారు కానీ, లేదా మా పార్టీ నాయకులు కానీ, మేమందరం కూడా కేవలం అక్కడికి వెళ్ళి పాల్గొంటాం తప్ప మేము ఎవరం కూడా శంకుస్థాపనలు చేయం. మరి శంకుస్థాపనలు చేసేది ఎవరంటే ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు, స్థానిక ప్రజలే అతిథులు. 105 చోట్ల కూడా స్థానిక ప్రజలే అతిథులు, స్థానిక ప్రజలే ఆ యొక్క ఏదైతే ప్రారంభికులు, మేము కేవలం వాళ్ళతో కలిసి పాల్గొంటామని చెప్పని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం.
డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.